కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం మేడం. నమస్తే. సో మేడం, ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరూ కూడా కంఫర్ట్ గురించి ఎక్కువగా లెగ్గిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అవును. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే చాలా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. లైక్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరే ఉండొచ్చు, బట్ అవి వేసుకున్నప్పుడు చాలా ఆడ్గా ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చూసిన వాళ్ళు. సో అసలు మనకి లెగ్గిన్స్ సూట్ అవుతాయా లేదా, మన బాడీకి, మన షేప్కి, మన స్ట్రక్చర్కి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అది ఒక్కసారి మేడం. చాలా గుడ్ క్వశ్చన్. రీసెంట్గా నేను చూసాను, కార్లో వెళ్ళినప్పుడు బైక్స్లో చాలా మంది అమ్మాయిలు లెగ్గిన్స్ వేసుకొని కూర్చుంటూ ఉంటారు. ఇట్స్ లుకింగ్ వెరీ ఆడ్. అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా ఆడ్గా వేసుకుంటున్నారు. అండ్ ఏ టైప్ ఆఫ్ అమ్మాయిలు లెగ్గిన్స్ వేసుకోవాలి, అండ్ ఎంత ఏజ్ వాళ్ళు వేసుకోవాలి, అండ్ ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 9 years 10 years నుంచి 15 years ఏజ్ ఉన్న వాళ్ళు అనుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళంతా ఫ్యాటీ ఎక్కువగా ఉండరు, సో నార్మల్ వెయిటే ఉంటారు. సో వాళ్ళు లెగ్గిన్స్ వేసుకున్నా కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ 15 to 30 years ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు ఉంటారు, నార్మల్గా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యాటీగా ఉన్న వాళ్ళు లెగ్గిన్స్ అస్సలు వేసుకోకూడదు. సో వాళ్ళు ఎలా వెళ్ళాలి అంటే, లూజ్ జీన్సెస్ ఉంటాయి కొన్ని ఫ్యాబ్రిక్స్, లెగ్గిన్స్లోనే టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కాటన్ లెగ్గిన్ అనుకోండి, ఇంతకుముందు మనము కింద యాంకిల్ దగ్గర పిన్ పెట్టుకునేది అండ్ కాటన్తో వచ్చేది, చాలా చుడీలాగా వేసుకునే వాళ్ళం. దాంతో మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా లూజ్ ఉంటుంది. బట్ ఇవాళ డేస్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే టీషర్ట్స్ కానీ లెగ్గిన్స్ కానీ ఓన్లీ హార్డ్లీ 2 to 3 times కంటే యూజ్ చేయట్లేదు, మనం త్రో చేస్తున్నాం. అండ్ ఇండస్ట్రీస్ కూడా, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీస్, క్లాతింగ్ ఇండస్ట్రీస్ కూడా ఎలా అయిపోయారంటే, పర్చేసింగ్ ఎక్కువ అయిపోయింది కస్టమర్స్లో కూడా, జనాల్లో కూడా. ఒక్కసారి వేసిన టీషర్ట్ మళ్ళీ వేయట్లేదు. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చాలా థిన్ ఫ్యాబ్రిక్స్ని రెడీ చేస్తున్నారు రెడీమేడ్లో. అంటే షేప్ అనేది మీకు చాలా బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, థిక్నెస్ లేదు. మీరు ఫ్యాబ్రిక్లో అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ టీషర్ట్స్ అయితే చాలా పలుచగా వస్తున్నాయి. అండ్ లెగ్గిన్స్ కూడా అలానే ఉన్నాయి. ఆ లెగ్గిన్స్ కానీ ఆ లావుగా ఉన్న వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ షేప్ అనేది చాలా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అండ్ చాలా ఆడ్గా ఉంది. ఒకవేళ అలాంటి ఉన్న వాళ్ళు కుర్తాస్ని ఎలా వేసుకోవాలనేది ఇక్కడ సొల్యూషన్. లెగ్గిన్స్ వేసుకోవద్దు అనేది ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. బట్ ఏ రకంగా వేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లావుగా ఉన్నారనుకోండి థైస్, ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా కట్ ఉన్న కుర్తాస్ వేసుకోకూడదు. కంపల్సరీ అంబ్రిల్లా కట్ కానీ లేదంటే కట్ క్లోజ్ ఉన్న కుర్తాస్ కానీ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బిలో నీ వరకు ఖచ్చితంగా కుర్తా ఉండాల్సిందే, లేదంటే లెగ్గిన్ వేసుకోవద్దు, జీన్స్ వేసుకోవాలి. రైట్? ఎందుకంటే బిలో నీ ఉంటే అట్లీస్ట్ కవర్ అవుతుంది, మీరు బైక్లో వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా. అదే మీరు కట్టున్నది వేసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ చాలా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇట్స్ లుక్స్ మోర్ బ్యాడ్. అండ్ ఇవాళ రోజుల్లో బైక్లో వెళ్ళినప్పుడు ఎయిర్ తగిలినప్పుడు మొత్తం ఇలా పైకి వెళ్తుంది అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ఆడ్. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా ఒక లెగ్గిన్ని ఎలా వేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు జీన్స్ వేసుకొని టాప్ వేసుకున్నారనుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. రైట్? కానీ ఎలాంటి కలర్స్ వేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. స్కిన్నీ టైప్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, నన్ను అడిగితే బ్యాన్ చేయాలి. లెగ్గిన్స్ అయినా ఏవైనా, ఎందుకంటే స్కిన్ కలర్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా, చాలా ఆడ్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇవాళ రేస్లో షైనీ లెగ్గిన్స్ వచ్చేసాయి, షిమ్మర్స్ అంటూ ఉన్నారు. అవి అయితే ఇంకా బ్యాడ్. ఇట్ వోంట్ లుక్ గుడ్, ఇట్ లుక్స్ చీప్ గుడ్. సో లెగ్గిన్స్లో ఎక్కువగా బాగా కంఫర్ట్గా ఉండేది బ్లాక్, మెరూన్. ఇవి రెండు మీ స్కిన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయవు, ఎస్పెషల్లీ లెగ్గిన్లో. అండ్ అవి దూరం నుంచి చూసినా కూడా కళ్ళకి ఎక్కదు. అదే మీరు స్కిన్నీ టైప్ షిమ్మర్ చేసుకున్నారంటే కళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, ఇట్ విల్ గివ్ బ్యాడ్ వైబ్రేషన్. సో కాబట్టి బ్లాక్ ఆర్ మెరూన్ వెళ్తే అట్లీస్ట్ మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే బ్యాడ్గా లుక్ లేకోకుండా. అండ్ ఎక్కువగా ఆపోజిట్ కుర్తాస్ ఇవి వేసుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే సేమ్ కలర్ లెగ్గిన్ ఏదైతే ఉందో, టాప్ ఏదైతే ఉందో వేసుకోకుండా ఆపోజిట్ కలర్స్. ఇప్పుడు బ్లాక్ వేసుకున్నారనుకోండి, మెరూన్ కలర్ టాప్, ఎల్లో కలర్ టాప్, ఆరెంజ్ ఏదైనా సూట్ అవుతుంది. బట్ కింద స్కిన్ కలర్ వేసుకున్నారనుకోండి, ఇట్ విల్ లుక్ వెరీ బ్యాడ్. సో ఆ లెగ్గిన్స్ని కూడా వేసుకోవడంలో కూడా చాలా ఇది ఉంది. ఐ మీన్ టు సే, ఎలాంటి టైప్ ఆఫ్ ఏజ్ వాళ్ళు వేసుకోవాలనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మేడం, మనము డ్రెస్సెస్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇది నాకు సెట్ అవుతుందా, ఈ లెగ్గినే కావచ్చు లేదంటే వేరే ఏ డ్రెస్ అయినా, అది ఏ రకంగా చూస్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఒక చిన్నది చెప్తాను.
ఇప్పుడు మనం డ్రెస్లోకి బాడీని ఎక్కిస్తున్నామా, బాడీలోకి డ్రెస్ ఎక్కిస్తున్నామా ఇవాళ డేస్లో? అవును, ట్రూ. చెప్పాలంటే బాడీలోకి డ్రెస్ ఎక్కిస్తున్నాం, అవును, రైట్. దానికోసమే చాలా షాపింగ్స్కి వెళ్తాం. ఎక్కడ డ్రెస్ కనపడితే తీసుకెళ్ళి మన బాడీ అందులో వేస్తున్నాం, వెళ్ళి ట్రయల్ రూమ్స్కి వెళ్తున్నాం, చేస్తున్నాం. కలర్ బాగుందనో ఇంకోటి బాగుందనో తీసుకో. ఇట్స్ నాట్ థింగ్. మీరు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ని చూడండి, వాళ్ళు ఒకటే టైప్ ఆఫ్ కలర్ని వాడతారు అండ్ ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వేర్ని వాళ్ళు మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోరు. దే డోంట్ వాంట్ టు లూజ్ మనీ. బట్ మన మిడిల్ క్లాస్ చాలామంది మాత్రం డిఫరెంట్గా ట్రై చేయాలి. అక్కడ ఏవి దొరికితే ఫస్ట్ మన బాడీని పెట్టేస్తాం. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. వీఆర్ గోయింగ్ ఇన్ టు నెగిటివ్. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో, బట్టలు కూడా చాలా నెగిటివ్ని మన మీద వేస్తాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే యంగ్స్టర్స్ మీద ఎక్కువ నెగిటివ్ ప్రభావం ఉంటుంది. ఎందుకు? అన్ని కళ్ళు ఆకర్షణీయంగా వాళ్ళ మీద వెళ్తాయి కాబట్టి. అలా వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళు నిండుగా ఎలా వేసుకోవాలి, అందంగా కనపడడం అంటే కనిపించేలా వేసుకోవడం కాదనేది నా ఐడియా. సో ఎలా హుందాగా కనపడాలి, అలాంటి వాటి కోసం ఎలాంటి కలర్స్ వేసుకోవాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వేసుకోవాలి, ఎలాంటి డిజైన్స్ వేసుకోవాలి అనేది ఒక ఎడ్యుకేషన్. అలా కానీ మనం తెలుసుకోగలిగితే ఇట్స్ గుడ్ థింగ్. మీరు అన్నట్టుగానే లెగిన్స్ చూస్ చేసుకునేటప్పుడు మన బాడీ ఏ రకంగా ఉందో దాన్ని బట్టి మనం మార్చుకుంటే అందరికీ సూట్ అవుతుంది అన్నారు. కాబట్టి లెగిన్స్ మనం వేసుకునేటప్పుడు టాప్స్ ఏ రకంగా చూస్ చేసుకోవాలి అంటారు మేడం? సో ఇప్పుడు బేస్డ్ ఆన్ డిపెండ్స్ అపాన్ వెయిట్. ఒకవేళ మనం చాలా సన్నగా నాజుగ్గా ఉన్నాం అనుకోండి, మీరు షార్ట్ వేసుకోవచ్చు, షార్ట్ కుర్తాస్ వేసుకోవచ్చు. బట్ కానీ తంబు రూల్ ఏంటంటే కట్ ఉండకూడదు. లెగ్గిన్ వేసుకున్నప్పుడు తంబు రూల్ ఖచ్చితంగా కట్ అనేది ఉండకూడదు. కట్ ఉంటే మీరు లెగ్గిన్ వేసుకోకూడదు, లేదా మీరు జీన్స్ వేసుకోవాలి. జీన్స్ వేసుకొని యూ కెన్ వేర్ ఎనీథింగ్. జీన్స్లో మీకు ఎక్కువ ఉండదు. బట్ లెగ్గిన్ వేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా తంబురుల్ కట్ లేకుండా ఉన్న కుర్తా మాత్రమే వేసుకోవాలి. లేదంటే అంబ్రిల్లా కిందకున్నది కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ కలర్స్ అంటారా, ఇట్స్ ఎనీబడీ చాయిస్, కస్టమర్ చాయిస్ ఉంటుంది. అండ్ లావుగా ఉన్నారంటే ఐ విల్ సజెస్ట్ నాట్ టు వేర్ ఎనీ లెగ్గిన్. వీలైతే కుర్తాకి డబల్ లైనింగ్ తీసుకోవడమో లేదంటే కింద వరకు వేసుకోవడమో చేసుకోవాలి. మనకు సూటు కానివి వేసుకోవాల్సిన అవసరమే లేదు. దెర్ ఇస్ నో వే. ఇలా లావుగా ఉన్న వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ బట్టలు వేసుకోవాలనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గుతుంది. బయటకి వెళ్ళలేకపోతున్నారు. అరే అందరినీ చూసి అరే వీళ్ళు ఇంత అందంగా రెడీ అవుతున్నారు, నాకు బాగలేదు, నేను బాగలేనేమో అనేసి చాలా లో కాన్ఫిడెన్స్. అలా అవసరం లేదు. డెఫినెట్గా రన్ టైలర్ ద్వారా, కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకు నచ్చిన విధంగా డ్రెస్సెస్ వేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. సో మేడం, ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రన్ టైలర్ నుంచి ఒక కన్సల్టేషన్ నేను తీసుకొని నాకేది సెట్ అవుతుంది అనేది పర్ఫెక్ట్గా ఒక ఆఫీస్ వేర్ కావచ్చు, లేదంటే ఒక వెడ్డింగ్కి కావచ్చు, నేను చూస్ చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో ఎవరైనా సరే ఇలా ఒక కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఫోన్ కాల్లో కన్సల్టేషన్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ రెడీ టు చేంజ్ దేర్ స్టైల్, సో అట్ హోమ్ కన్సల్టేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.